children, good morning Nana. How are you? I hope you are all fine. So yesterday we are discussing Nana Gulliver in Lilyfoot గురించి listening and speaking comprehension గురించి సో చెప్పుకున్నాము. వాటిలో క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాము అండ్ వర్క్ కూడా మీకు ఇవ్వడం జరిగింది నాన్న. ఓకేనా? సో టుడే here have a Roman number 2 of there Nana. First of all, this one I will explain it after. So we going to the some poem today we are discussion. Okay na? So here is a list of places. Here is some list of places are there of a South India. So tourism. So ikkada tourism gurinchi maniki South and South India tourism gurinchi maniki so konni some places are given here. So tell your group about the city would you like to visit and why. ఎవరికి ఇష్టం ఉండదు మనము మేబీ ఒకవేళ మనకు అవకాశం ఉంటే ప్రతి ఒక్కళ్ళు సో మనము ఏదైనా ట్రిప్ చూడాలని ప్రతి ఒక్కళ్ళు ఆకాంక్ష కలిగి ఉంటారమ్మా. సో అదేవిధంగా ఇక్కడ ఏంటంటే యువర్ గ్రూప్ ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి సో అబౌట్ ద సిటీ యూ వుడ్ లైక్ ఒకవేళ ఏ సిటీ మీకు ఇష్టమైంది విజిట్ అండ్ వై ఎందుకు విజిట్ చేయాలనుకుంటున్నావు వై. ఓకేనా? వాట్ ఈస్ ద స్పెషల్ అబౌట్ ద సిటీ ఆ సిటీలో ప్రత్యేకంగా ఉన్నది ఏమిటి. వాట్ షుడ్ ఏ విజిటర్స్ టు డూ దేర్. మరి అక్కడికి విజిటర్ పర్పస్గా వెళ్ళారు కదా చూడటానికి చక్కగా ఈ టూరిస్టులు అందరూ ఎందుకు వెళ్తారంటే అక్కడ ఉన్న అందాలని వీక్షించడానికి అండ్ అదేవిధంగా అక్కడ ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి మనం అక్కడ ఉన్న అద్భుతాలను చూడటానికి వెళ్తాం కదా. సో ఇక్కడ తిరుపతి అండ్ సో అరకు వ్యాలీ అరకు వ్యాలీ చాలా అందంగా ఉంటుందంటమ్మా. నేను కూడా చెప్తే విన్నాను. అండ్ అమరావతి ఇక్కడ తీసేయడానికి ఏ ప్లేసులు అన్నీ కూడా చాలా అందంగా ఉండే. సో తిరుపతి కానివ్వండి, అరకు వ్యాలీ, అమరావతి, హైదరాబాద్, నాగార్జున సాగర్, వరంగల్, కేరళ అండ్ కన్యాకుమారి వెరీ సో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆర్ మెన్షన్ అయినా మేబీ ఒకవేళ ఇక్కడున్న ప్లేసెస్లో కనుక నువ్వు ఎక్కడికైనా వెళ్ళావా గ్రూప్ లాగా సో అక్కడ నువ్వేం విజిట్ చేసావు ఎందుకు ఆ ప్లేస్ నచ్చింది ఎందుకు ఏమిటి అనేది ఇది ఒక వర్క్ లాగా రాసి వాట్ షుడ్ విజిటర్ టు దేర్ అక్కడ తప్పకుండా సో విజిటర్ టు దేర్ అక్కడ చూడాల్సిందే ఏమిటి అనేది తప్పకోకుండా ఈ ఇచ్చిన స్థలాల్లో ఒక చూస్ వన్ ప్లేస్ అండ్ రైట్ దిస్ క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా స్టూడెంట్? ఓకే. సో మనం టుడే we are discussion Nana. All of you open your English textbook page number 82 Nana. So reading poem today we are discussion Nana my trip to the moon. మరి మూన్ అంటే చంద్రుడి పైన ట్రిప్. మరి ఇప్పుడు మామూలుగా చంద్రుడిపై ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకని వాళ్ళు చక్కగా అన్నీ కూడా మనకి ఈరోజు మనకి ఈ ఖగోళ శాస్త్రం గురించి కూడా మొత్తం కూడా ఈ భూగోళ శాస్త్రం గురించి కూడా తెలుస్తుంది అంటే సో ఎంతోమంది ఖగోళ శాస్త్రవేత్తలు వాళ్ళు చక్కగా ఏంటది ప్రాణం సైతం లెక్క చేయకోకుండా వాళ్ళు వెళ్ళి మన కోసం ఎన్నో అద్భుతాలు వింతలు ఇవన్నీ ఉన్నాయని మనకి మామూలుగా సో ఏంటది ప్లానెట్స్ కానీ కాంటినెంట్స్ కానీ ఓషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి అంటే వాళ్ళు శాస్త్రవేత్తలు పరిశీలన ద్వారా మనకు తెలియజేయటం వల్ల మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇదేంటైనా సో మై ట్రిప్ టు ద మూన్ మనం ఏంటది ఎన్నో కళలు కడతా ఉంటుంది కదా పడుకున్న తర్వాత సో ఆఫ్టర్ స్లీప్ ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా డ్రీమ్లోకి వెళ్ళిపోతాం. పడుకున్నప్పుడు మనం అక్కడికి వెళ్ళాను నేను ఇక్కడికి వెళ్ళానని మన డ్రీమ్లో కలగంటూ ఉంటాం. ఇక్కడ ఏంటంట ట్రిప్ మై ట్రిప్ టు ద మూన్ అంటే చంద్రయానంపై ట్రిప్ కల నేను ట్రిప్ వెళ్ళినట్టు కానీ లేకపోతే నా చంద్రుడి పైన నేను సో జర్నీ చేసినట్టుగానే అక్కడ అన్ని విషయాలు తెలుసుకున్నట్టుగానే మనం అనుకుంటాం. ఇక్కడ కూడా ఏంటంట మై ట్రిప్ టు ద మూన్ అతని యొక్క ట్రిప్ మూన్ పై చంద్రుడి పైన సో ప్రయాణం చేస్తున్న ట్రిప్ అనమాట. అంటే మొత్తం కూడా తను ఈ విధంగా అనుకుంటున్నాడు అనమాట. చూద్దామా? సో ఐ వాజ్ సిట్టింగ్ ఎలోన్ ఇన్ మై హౌస్. మనం ఎప్పటికైనా ఒకసారి గుర్తుపెట్టుకుంటాం. ఒకవేళ మనము ఐ వాజ్ సిట్టింగ్ మామూలుగా ఎలోన్ అంటే ఒంటరిగా సిట్టింగ్ అలోన్ అంటేనా ఒంటరిగా. అలోన్ అంటే ఏంటేనా ఒంటరిగా అంటేనా మేబీ ఒకవేళ మీరు ఒక్కళ్ళే కూర్చున్నారు సిట్టింగ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కళ్ళు కూర్చున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇన్ మై హోమ్ అంటే ఎవరింట్లో వాళ్ళు మనం ఒక్కళ్ళమే కూర్చుంటాం కదా.
వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ గోల్ కానీ మీరు అచీవ్ కానీ మీకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కళలు ఉంటాయి కదా. ఒక్కోసారి మీరు అనుకుంటారు మా నాన్నగారు లాగా నేను కూడా జాబ్ చేయాలి, మా అమ్మగారు లాగా నేను జాబ్ చేయాలి, నేను కూడా కారు కొనుక్కోవాలి. అలా కొన్ని చిన్న వయసు నుండే కొంతమంది పిల్లలు అభివృద్ధి అంటే మా బాబాయ్ లాగా నేను పోలీస్ కావాలని కొన్ని చిన్న చిన్న కళలు కంటూ ఉంటారు కదా. అంటే మామూలుగా మనం ఎలోన్ అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఆలోచిస్తాం అనమాట. ఐ వాజ్ సిట్టింగ్ ఎలోన్ ఇన్ మై హౌస్. అతను ఎలా ఒక్కడే ఉన్నాడంట, సిట్టింగ్ ఎలోన్ ఇన్ మై హౌస్, ఒంటరిగా వాళ్ళ యొక్క హోమ్ ఇల్లు ఏదైతే ఉందో అతను వాళ్ళ ఇంటి దగ్గర ఎలా ఉన్నాడంటే సో ఒంటరిగా ఒక్కడే ఉన్నాడనమాట ఇంట్లో. సో స్టడింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ మౌస్. అతను ఏం చేస్తున్నాడు, స్టడింగ్ ద స్ట్రక్చర్ అంటే దేని గురించి స్టడీ చేస్తున్నాడంటే స్టడింగ్ స్ట్రక్చర్ అంటే దేని యొక్క స్ట్రక్చర్ని అతను ఆలోచిస్తున్న స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తున్నారంట అమ్మ. మౌస్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఏ మౌస్. మనం ఒకవేళ మీకు ఏదైనా స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే మీరు ఆ ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే మీకు టీచర్ కాంప్లిమెంట్ ఇస్తారని అనుక్షణం ఆలోచిస్తూ ఉంటారు. ఈయన కూడా అంటే స్టడింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ మౌస్. అతను ఒక మౌస్ గురించి స్ట్రక్చర్ అంటే భాగాలు అమర్చి ఉండే లక్షణం. అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ రోబో, మనం మామూలుగా మీరు చూస్తున్నారు కదా, మనము రోబోట్ ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా రోబో ఉంది కదా, దాన్ని ఏ విధంగా క్రియేట్ చేశారు మనం రోబో 1 రోబో 2 మూవీ చూస్తాం కదా. అన్నీ కూడా యంత్రాలు అమర్చి ఒక రోబోని తయారు చేయడం. అదేవిధంగా మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కూడా మన విజ్ఞాన పబ్లిక్ స్కూల్లో పిల్లలు ఎంతోమంది ఎన్నో వినూతన ప్రయోగాలు చేసిన రోజులు ఉన్నాయి. చక్కగా మనం ప్లెడ్జ్లో చక్కగా ప్రేయర్లో కూడా వాటిని డిస్ప్లే చేసి చక్కగా ప్రిన్సిపల్ సార్తో అభినందన పొందిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కరోనా టైం రావటం వలన మీరు స్టడీని చాలా కోల్పోయారు, లాస్ అయ్యారు. సో అయినప్పటికీ కూడా మన స్కూల్ పెట్టాక మళ్ళీ చక్కగా విజ్ఞానాన్ని నేర్చుకుందాము, డోంట్ వరీ కదా, ఓకేనా. సో ఇక్కడ ఏంటది స్టడింగ్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ మౌస్ అంటే ఇక్కడ ఒక బొమ్మకి ఏంటంటే బొమ్మే కానీ ఫర్ ఎగ్జాంపుల్ డాలే కానివ్వండి, లేకపోతే వాటర్ ఇట్ మేబీ దాని యొక్క ఏం భాగాలు అమర్చి అంటే వాటిని అమర్చడం అంటే అన్నీ ఇప్పుడు రోబో ఉందనుకో దానికి మొత్తం కూడా ఎక్కడికి స్ట్రక్చర్ మొత్తం కూడా అమరుస్తాయి. ఒక డాల్ బొమ్మ కానీ మీరు ఎప్పుడైనా టెడ్డీ బేర్ కానివ్వండి, మీరు చక్కగా తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు యూ బై ద లాట్ ఆఫ్ డాల్స్, చాలా బొమ్మలు కొనుక్కుంటారు కదా. వాటిని మీరు చక్కగా పిల్లలు చాలా ఆసక్తి మీకు చూసుకున్నట్టయితే లారీ అని లేకపోతేనేమో ఇంకా జీబ్ అని ఇలాంటి కొన్ని సమ్ టాయ్స్ తీసుకుంటారు కమ్మా. ఆ టాయ్స్ మీరే స్వయంగా మళ్ళీ తీస్తారు, పెడతారా, ఎలా అమర్చారు ఏంటది అనేది అన్నీ మీరు విద్యార్థులు కదా, ప్రతిదీ అబ్జర్వేషన్ ప్రతిదీ చూస్తారు. చూసి మళ్ళీ యథావిధిగా కూడా వాటిని బొమ్మలు పెట్టేంత నాలెడ్జ్ కలిగిన వారు మీరు కదా. సో ఆ విధంగా ఇక్కడ ఈ యొక్క స్ట్రక్చర్ అంటే ఏ విధంగా భాగాలను అమర్చి ఉండే లక్షణం అంటే ఒక బొమ్మే కానివ్వండి, టెడ్డీ బేరే కానివ్వండి, లేకపోతేనేమో జీప్ కానివ్వండి, వాటర్ ఇటువే మొత్తం కూడా ఒక ప్లాస్టిక్తో తయారు చేసి దాన్ని చక్కగా అమరుస్తారు. అది ప్లాస్టిక్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి కదా, రకరకాల బొమ్మలు రకరకాలు తయారు చేస్తారు. ఎంత చాలా చక్కగా ఉంటుంది కదా. సో అది స్టడీ చేస్తున్నారు అనమాట, ఓకేనా. మై ఎగ్జామ్స్ వర్ గోయింగ్ ఆన్. ఇంకా మనకి మై ఎగ్జామ్స్ వర్ గోయింగ్ ఆన్ అంటే ఎగ్జామ్స్ వస్తాయి కదా. మరి ఎగ్జామ్ మూమెంట్లో మనము చక్కగా చక్కగా ఏమి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చక్కగా మనము ఎగ్జామ్ టైంలో కంపల్సరీగా మనము చదువుకి సమయాన్ని కేటాయించాలి. మరి మీ ఇప్పటివరకు చదివింది టాలెంట్ మొత్తం కూడా మీ ఎగ్జామ్లో ఆధారపడి ఉంటుంది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం, ఒక టైం టేబుల్ ప్రకారం మీకు 8 సబ్జెక్ట్స్ కూడా జీకే కంప్యూటర్ కలిపి కూడా ఒకవేళ మీ ప్రణాళిక ప్రకారం చదివితే కనుక ఇప్పుడు ఇంత చిన్న వయసు నుండి కంపల్సరీగా ప్లాన్ అనేది ఉండాలి, ఒక ప్రణాళిక అనేది ఉండాలి. సబ్జెక్ట్ కింద కేటాయించుకోవాలి. సో మనకి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి వాటి డివైడ్ చేసుకొని మార్నింగ్ టైంకి ఏ సబ్జెక్ట్ కేటాయించాలి, ఈవినింగ్ టైంకి ఏ సబ్జెక్ట్ కేటాయించుకోవాలి, ఎంత సమయాన్ని కేటాయించాలి, హోంవర్క్లకి ఎంత సమయం కేటాయించాలి, హార్డ్గా ఉన్న సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించాలి అనేది ఒక టైం టేబుల్. ఏ విద్యార్థి అయితే టైం టేబుల్ ప్రకారం ఇవన్నీ పాటిస్తారైనా
So in classroom he or she best. In college or whatever you go to the higher study also you follow this one. ఎప్పుడు ఇక్కడ నువ్వు ఇంత చిన్న వయసులోనే ఈ ప్లానింగ్ ఫాలో అయినప్పుడు ఇంకా కాలేజీకి వెళ్ళినప్పుడు ఇంకా హైయర్ స్టడీకి వెళ్ళినప్పుడు ఎందుకు ఫాలో అవుతారా లేదా? ఈ విధంగా ప్రణాళిక ప్రకారం చదివితే డెఫినెట్గా మనము ఏదైతే నువ్వు ఒకవేళ 25/20 ఎందుకు రావు, 15/15 ఎందుకు రావు, 100/100 ఎందుకు రావు, కంపల్సరీగా వస్తాయి. 90 డేస్లో ఇప్పుడు 10th క్లాస్ అవలేలుగా 10 సో 100/100 తెచ్చుకుంటున్నారని దానికి కారణం వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారము గైడెన్స్ ప్రకారము సో ఈ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క విజయాలని సాధిస్తూ ఉన్నారనమాట. ఓకేనా? సో అండ్ సైన్స్ హైడ్ డన్. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సైన్స్ మనకి చాలా విషయాలు, ఈ ప్రకృతి మనకి చాలా విషయాలనే నేర్పుతుంది కదా. దాన్ని మనం ఈ ప్రకృతిని చూసి చాలా విషయాలు నేర్చుకుంటున్నాము, ప్రయోగం చేస్తున్నాము. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్న మన కంట్రీ కానీ అండ్ చక్కగా అన్ని అనుభవాలను మనకి ఈరోజు ప్రతి ఒక్కటి ప్రకృతి పరంగా మనం అన్ని విషయాలు కూడా నేర్చుకున్నాం. ప్రతిదీ మనం ఈ ప్రకృతి ద్వారా నేర్చుకుంటున్నాము. సైన్స్ ప్రతిదీ నేర్పించే సైన్స్ అంటేనే ప్రకృతి సైన్స్ ప్రతిదీ కూడా మనం నేర్చుకుంటున్నాం కదా నాన్న. సో అదే సడన్లీ ద లైట్స్ వెంట్ అవుట్. సడన్గా అనుకోకుండా ఏంటంటే లైట్స్ బయటకు వెళ్ళాయంట, వెంట్ అవుట్ బయటికి సడన్గా. ఓకేనా? సో దెన్ ఐ హియర్డ్ ఏ లౌడ్ బ్రస్ట్. ఒక్కసారిగా అతను ఏమి విన్నాడట? సో ఏ లౌడ్ బ్రస్ట్ అంటే సో అతను ఏంటంటే పేలడం ఇట్లుంటాయి కదా. సో లౌడ్ బ్రస్ట్. ఓకేనా? అంటే బ్రస్ట్ అంటే ఏంటన్నా పేలడం, పేలిపోవడం ఈ విధంగా సో కంపించడం ఇలాంటివి. సడన్గా ఒక సౌండ్. మనం మామూలుగా దీపావళి ఫెస్టివల్స్ అప్పుడు అన్నీ కూడా టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా నాన్న, మన టపాకాయలు టైప్స్ ఆఫ్ ఉంటాయి, వాటిలోనే అన్ని రకరకాలు ఉంటాయి, ఒక్కొక్క సౌండ్ వస్తుంది కదా. పిల్లలు చక్కగా లైట్స్ ఫెస్టివల్ బాగా ఎక్కువగా ఇష్టపడేది లైట్స్ ఫెస్టివల్ ఒకటి, హోలీ ఒకటి బాగా ఎంజాయ్ చేస్తారు కదా. అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని రకాల ఫెస్టివల్స్ని పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? సో అదేవిధంగా సమ్ వన్ వాజ్ దేర్ అవుట్ సైడ్. అక్కడ సమ్ వన్ వాజ్ దేర్ అవుట్ సైడ్. కొంతమంది ఎక్కడున్నారట? అవుట్ సైడ్ బయట వైపున ఉన్నారనమాట. ఓకేనా? సో అండ్ ఐ వెంట్ అవుట్ టు లుక్. మనకు కూడా ఒకవేళ ఏదైనా బయట సౌండ్ కానీ లేకపోతే ఎవరైనా సమ్ పీపుల్ అవుట్ ఆఫ్ సైడ్ టాకింగ్ సమ్ పర్సన్స్ అంటే యూ ఆల్సో వెంట్ అండ్ జాయిన్. మనం కూడా అక్కడికి ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేకపోతేనేమో అమ్మవారు ఊరేగింపు అలాంటివి వస్తే మనం కూడా బయటకు వెళ్ళి చూస్తాం కదా. ఆ మూమెంట్లో ఇతను కూడా ఏంటంట? సో ఐ వెంట్ అవుట్ టు లుక్. అతను కూడా బయటికి వెళ్ళి చూస్తున్నాడంట. ఫుల్ ఆఫ్ ఎలా ఉందంట? ఫుల్ ఆఫ్ ఫ్రైట్. మొత్తం కూడా ఎలా ఉందంట? మొత్తం ఫుల్ అంటే ఏంటన్నా ఫుల్ ఆఫ్ సో ఫ్రైట్. మొత్తం కూడా భయంగా. ఫ్రైట్ అంటే ఏంటిది? భయం. మొత్తం కూడా ఎలా ఉందంటే ఫుల్ ఆఫ్ ఫ్రైట్, భయంగా ఉందన్నమాట. ఓకేనా? సో he invite me on a flight to the moon. So అతన్ని he invite me on a flight to the moon. ఫ్లైట్ మనం మామూలుగా సో ఏరోప్లేన్ కానీ హెలికాప్టర్ కానీ సో మనం చక్కగా ఇవన్నీ కూడా ఎక్కడ చూస్తాము? పైన మూడు ఆకాశంలోనే కదా అవి వెళ్ళాయి, గాలిలోనే కదా ప్రయాణం చేసేది. మనము సో రవాణా ట్రాన్స్పోర్ట్ ప్రకారం మనం రోడ్వేస్, రైల్వేస్ అండ్ వాటర్ వేస్ అండ్ ఎయిర్వేస్ ఉపయోగిస్తాం కదా. సో ఈ ఫ్లైట్స్ మొత్తం కూడా ఎక్కడికి వెళ్తాయి? ఎయిర్వేస్లోని గాలిలోనే కదా వెళ్ళేది. సో ఇక్కడ ఏంటంటే ఈ ఇన్వైటెడ్ మీ అనే ఫ్లైట్ టు ద మూన్. అతను ఎలా ఉన్నాడట? సో ఆకాశంలో సో చంద్రుడి పైన ఫ్లైట్ మీద ఉన్నాడనమాట. ఇన్వైట్ చేసినట్టు అంటే పిలుస్తున్నట్టు. వి రీచ్డ్ దేర్ బై ద ఆఫ్టర్నూన్. అతను అక్కడికి ఎప్పుడు రీచ్ అయ్యాడట? ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం కల్లా రీచ్ అయ్యాడనమాట. మనం జర్నీ చేసేటప్పుడు మనం వెళ్ళాము అని మన బంధువులకు కానీ మన పేరెంట్స్ కానీ చెప్తాం కదా, అమ్మ ఇప్పుడే జస్ట్ ఐ అరైవ్డ్, ఇప్పుడే వచ్చాను అమ్మ, చేరుకున్నాము అని మనం వెళ్ళగానే ఫోన్ చేసి చెప్తా ఉంటాం కదా. ఈయన కూడా ఎప్పటికి రీచ్ అయ్యాడట? he reached there by the ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం సమయం కల్లా సో he reached అక్కడికి వెళ్ళాడనమాట. we jumped around. మొత్తం కూడా చుట్టూ కూడా
జంప్ చేస్తూ ఉన్నాడు అనమాట. ఓకేనా. యాజ్ వి కుడ్ నాట్ వాక్ ఆన్ ద గ్రౌండ్, కానీ గ్రౌండ్ మీద ఏంటంటే నడవలేకపోతున్నాడు అనమాట. ఓకే, ఇట్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ఫన్, చాలా సంతోషంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సర్కస్కి వెళ్ళినా, అదేవిధంగా సో జూకి వెళ్ళినా, ఇంకా పార్క్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మీరు మీ లాట్ ఆఫ్ ఎంజాయ్, చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక వినూతనంగా అద్భుతాన్ని చూసినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు కదా. సో ఇతను కూడా ఇట్ వాజ్ ఎ లాట్ ఆఫ్ ఫన్, చాలా ఫన్నీగా ఉందన్నమాట. సో ఐ రీచ్డ్ హోమ్ బిఫోర్ ద సిట్టింగ్ సన్, ఎప్పుడైతే సన్ వెళ్ళిపోయే ముందప్పటికి కూడా ఇతను ఎక్కడికి రీచ్ అయ్యాడు, తిరిగి ఇంటికి రీచ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. మై సైన్స్ టెస్ట్ వెంట్ వెరీ వెల్, అతను చేసిన సైన్స్ ప్రయోగం ఎక్స్పెరిమెంట్ ఎలా ఉందట, చాలా బాగుందనమాట. ఓకేనా. బట్ నో వన్ నోస్ ద సీక్రెట్, కానీ ఎవరికి తెలియదు, అదొక సీక్రెట్ అనమాట, ఒక రహస్యం. ఓకేనా. సో విచ్ ఈవెన్ నో ద ఇన్సైడ్ అండ్ ఇన్సైడ్ మీ డబల్స్, అంటే అది ఎలా ఉందంటే విచ్ ఏదైతే ఉందో నౌ ఇన్సైడ్ లోపలే అనమాట, అది లోపలే నివసిస్తూ ఉందన్నమాట. సో ఆక్రిటీ గోల్ హూ దిస్ రైట్ నానా, హూ దిస్ రోట్ మై ట్రిప్ టు ద మూన్, హూ రోట్ దిస్ వన్, ఆక్రిటీ గోయిల్, దిస్ వన్ written. So I hope you are enjoyed this poem, are you enjoyed, I am also enjoyed, you also enjoyed nana. So today complete, tomorrow I will explain here have some questions are there, project work also there. So tomorrow questions and see reading also, Sinbad the sailor గురించి కూడా రేపటి క్లాస్లో మనం తెలుసుకుందాం. ఓకేనా. బాయ్.